హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బటర్ చికెన్. కావలసినవి తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్. చికెన్, సాల్ట్, కారం తక్కువ వేసుకోండి సాల్ట్, ఎందుకంటే మనం ఆనియన్స్లో కూడా యాడ్ చేసుకుంటాం. సో చూసుకుని వేసుకోండి. కారం అయితే వన్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. నిమ్మరసం కూడా యాడ్ చేసుకుందాం. నేను తక్కువ తీసుకున్నాను కదా చికెన్, దానికి తగ్గట్టుగా వేసుకున్నాం పులుపు కోసం. నిమ్మరసం, బటర్ చికెన్ కదా, బటర్ కూడా యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూసారుగా, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని పెరుగు కూడా యాడ్ చేసుకుందాం, గడ్డ పెరుగు. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకి మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఒక 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. లవంగాలు, మిరియాలు, ఇలాయచి, దాల్చిన చెక్క వేసుకుని ఒకసారి సాజీరా కూడా వేసుకుని ఒకసారి వేయించుకుందాం. మనం జీడిపప్పు కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. నేను తీసుకున్న చికెన్ బట్టి వేసుకున్నాను నేను జీడిపప్పు. సో మీరు ఎంత చికెన్ తీసుకుంటే దాన్ని బట్టి వేసుకోండి. నాకైతే నా చికెన్కి సరిపోతుంది జీడిపప్పు. ఒకసారి వేయించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకి వేగిపోయాయి కదా. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకుందాం. బ్రౌన్ కలర్ రావాలి ఫ్రెండ్స్. బ్రౌన్ ఆనియన్స్ అంటారు కదా, అలా రావాలి. బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. సాల్ట్ కూడా వేసేసుకుందాం. మనం చికెన్లో యాడ్ చేసుకున్నాం కదా, ఆనియన్స్లో కూడా వేసుకొని ఒకసారి వేయించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. సో ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేసేసుకుందాం. ఒకసారి వేయించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకి టమాటాలు కొంచెం లైట్గా మగ్గాయి. ఇప్పుడు కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకుందాం. ఒకసారి మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్, కలుపుకొని. చూడండి ఫ్రెండ్స్, మనకి టమాటాలు బాగా వేగిపోయాయి కదా. దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని అదే బాండీలో కొంచెం బటర్ యాడ్ చేసుకుందాం. మనం బటర్ చికెన్ కదా, చూడండి మళ్ళీ బటర్ యాడ్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మనకు బటర్ అయితే బాగా మెల్ట్ అయింది కదా. ఇంతకుముందు ఆనియన్స్ టమాటాలు పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. మనకి మిక్సీలో ఇంకా కొంచెం గ్రేవీ ఉండిపోయింది. సో కొన్ని వాటర్ వేసుకుంటే అవి కూడా వేసేసుకుందాం.
ఓకే ఫ్రెండ్స్, మనమైతే వేసేసుకున్నాం కదా ఈ ఆ వాటర్ కూడా ఒకసారి కలుపుకుందాం. ఇంతకుముందు ఒక 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదా చికెన్ని, అది కూడా యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి మిక్స్ చేసుకోండి మొత్తం చికెన్ని, గ్రేవీని. బోన్లెస్ తీసుకోండి ఫ్రెండ్స్ చికెన్ని. ఓకే ఫ్రెండ్స్, మనకి చికెన్ అయితే కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకుందాం. చూడండి, మనకి బటర్ చికెన్ రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి. మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది. రెస్టారెంట్లో ఏది ఎలా అయితే ఫ్లేవర్ ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.